Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu APPSC Group 2 ki sambandhinchi model paper 23 ni aithe chusukundam. Geography mottham nundi maniki oka 30 bits aithe ee roju video lo meeku clear ga aithe nenu cheppadam jarugutundi. సో జాగ్రఫీ మొత్తం నుండి ఏ టాపిక్స్ని మనకి సిలబస్లో ఇచ్చాడో ఆ సిలబస్లోని ఉండే టాపిక్స్ అన్నీ కవర్ చేస్తూ అయితే ఒక మోడల్ పేపర్ రూపంలో మనం తెలుసుకుందాము. సో మేబీ ఇవే క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడిగినా కూడా మంచిదే కదా, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ 22 మోడల్ పేపర్స్ చేసేసాను. అండ్ మీకు టోటల్గా కంటెంట్కి సంబంధించి అంటే టాపిక్ వైజే కాకుండా టోటల్గా అంటే ఈ 150 క్వశ్చన్స్కి టోటల్గా సంబంధించి కూడా నేను చేస్తున్నాను మోడల్ పేపర్స్ రూపంలో. అండ్ అలాగే మీకు క్విక్ రివిజన్ క్లాసెస్ చేస్తున్నాను, అలాగే ప్రాక్టీస్ బిట్స్ ఇలా అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అనేది మన ఛానల్కి ఇవ్వండి. ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను అతి త్వరలో ప్రిపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి మీకు క్విక్ రివిజన్ వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా చేస్తాను. బట్ ఎక్కువ మంది మీరు నాకు చెప్తేనే నేను చేయగలను. క్విక్ రివిజన్ వీడియో అంటే నాకు చాలా కష్టం ఉంటుంది. టోటల్ సబ్జెక్ట్కి సంబంధించి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక వీడియో రూపంలో అందించడము. సో ఖచ్చితంగా మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా, ఖచ్చితంగా చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 జాగ్రఫీ ప్లేలిస్ట్, హిస్టరీ ప్లేలిస్ట్, భారతీయ సమాజం ప్లేలిస్ట్, అలాగే కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్, అలాగే మెంటల్ ఎబిలిటీ ప్లేలిస్ట్, ఇలా ఈ 5 ప్లేలిస్టులు ప్లస్ ఏపీపీఎస్సీ టోటల్కి సంబంధించి అన్ని వీడియోస్ ప్లేలిస్ట్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఒకసారి చూసేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాణిలో తోకచుక్కలకు సంబంధించి సరైనది గుర్తించుము. ఏ తోకచుక్కలను మురికి మంచు బంతులుగా పేర్కొంటారు. బి ఇవి మంచు, అంతరిక్ష ధూళి, కార్బన్ డైఆక్సైడ్, అమోనియా, మీథేన్ల మిశ్రమం వల్ల ఏర్పడతాయి. సి ఇవి క్యూపియర్ బెల్ట్లో నుండి ఉద్భవిస్తాయని భావిస్తున్నారు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి మాత్రమే, సెకండ్ వన్ బి సి మాత్రమే, థర్డ్ వన్ ఏ సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ బి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ కామెంట్ చేసేయడమా. ఆన్సర్ కామెంట్ చేయడం వల్ల మీకు నేను చెప్పినప్పుడు అది గుర్తుంటుంది. అండ్ ప్రతి వీడియో కూడా మనది లైవ్ రూపంలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, కాబట్టి మీరు కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 కూడా మనకి సరైనవి. తోకచుక్కలకు సంబంధించి సరైనవి ఏంటంటే తోకచుక్కలను మురికి బంతులుగా కూడా, మురికి మంచు బంతులుగా కూడా పేర్కొంటారు. అలాగే మంచు, అంతరిక్ష ధూళి, కార్బన్ డైఆక్సైడ్, అమోనియా, మీథేన్ల మిశ్రమం వల్ల ఏర్పడతాయి. ఏ మిశ్రమం అండి? మంచు, అంతరిక్ష ధూళి, కార్బన్ డైఆక్సైడ్, అమోనియా, మీథేన్ల మిశ్రమం వల్ల కూడా ఈ యొక్క తోకచుక్కలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. అయితే ఇవి క్యూపియర్ బెల్ట్లో నుండి ఉద్భవిస్తాయని కూడా భావిస్తున్నారు. ఈ యొక్క తోకచుక్కలు అనేవి క్యూపియర్ బెల్ట్, చూసుకోండి, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, క్యూపియర్ బెల్ట్ నుంచి కూడా ఉద్భవిస్తాయని భావిస్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ పీడనమునకు సంబంధించి సరైనది గుర్తించుము. ఏ గాలికి గల ఒత్తిడి శక్తినే పీడనం అంటారు. బి సాధారణ వాతావరణ పీడనం 76 సెంటీమీటర్లు ఉంటుంది. సి భారబేతి సహాయంతో ఈ పీడనాన్ని కొలుస్తారు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి మాత్రమే, సెకండ్ వన్ బి సి మాత్రమే, థర్డ్ వన్ ఏ సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ బి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది కూడా మనకి 3 సరైనవే. ఏంటంటే వాతావరణ పీడనానికి సంబంధించి సరైనవి గాలికి గల ఒత్తిడి శక్తిని పీడనం అంటారు. అలాగే సాధారణ వాతావరణ పీడనం 76 సెంటీమీటర్లు ఉంటుంది. భారమితి సహాయంతో ఈ పీడనాన్ని కొలుస్తారు. దేన్ని కొలుస్తారమ్మా? ఈ యొక్క వాతావరణ పీడనాన్ని దేంతో కొలుస్తారు అంటే భారమితి సహాయంతో. అలాగే గాలికి గల ఒత్తిడినే పీడనం అంటారు. అలాగే సాధారణ వాతావరణ పీడనం ఎంత ఉంటుంది? 76 సెంటీమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పోటుపాటుల్లో గల రకం లేదా రకాలను గుర్తించుము. ఏ పెరిజీ పోటుపాట్లు, బి అపోజీ పోటుపాట్లు, సి పరిహేళి పోటుపాట్లు, డి అపహేళి పోటుపాట్లు. సో సరైన ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి మాత్రమే, సెకండ్ వన్ బీసీ మాత్రమే, థర్డ్ వన్ ఏ బి మరియు సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ బి సి మరియు డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఏ, బి, సి మరియు డి ఈ 4 కూడా మనకి సరైనవే. ఏంటేంటి పోటుపాట్లలో రకాలు? ఏ పోటుపాట్లమ్మా? పెరిజీ పోటుపాట్లు, అపోజీ పోటుపాట్లు, పరిహేళి పోటుపాట్లు, అపహేళి పోటుపాట్లు. ఈ 4 కూడా పోటుపాట్లలో రకాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి కానిది గుర్తించండి. ఫస్ట్ వన్ కాదర్ కొత్త ఒండ్రు మట్టి నేలలు. సెకండ్ వన్ బంగర్ కొత్త ఒండ్రు మట్టి నేలలు. థర్డ్ వన్ బాబర్ శివాలిక్ శ్రేణుల పాదాల వెంట ఉన్న గులకరాలతో కూడిన సచిద్ర ప్రాంతము. ఫోర్త్ వన్ టెరాయి బృహత్ మైదానంలో చిత్తడి నేలలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. బంగర్ అనేది కొత్త ఒండ్రు మట్టి నేలలు అనేది తప్పు. ఏదైతే పాత ఒండ్రు మట్టి నేలలు అంటారు బంగర్ అనేది, కానీ ఇక్కడ మనకి కొత్త ఒండ్రు మట్టి నేలని ఇచ్చాడు కాబట్టి ఇది మనకి కాదు. ఫస్ట్ వన్ కాదర్ కొత్త ఒండ్రు మట్టి నేలలు. థర్డ్ వన్ బాబర్ శివాలిక్ శ్రేణుల పాదాల వెంట ఉన్న గలకరాలతో కూడినటువంటి సచిద్ర ప్రాంతం అంటారు. అలాగే టెరాయి అంటే బృహత్ మైదానంలోని చిత్తడి నేలలు. ఓకేనా, మిగతా 3 సరైనవి. ఈ బంగర్ అంటే పాత ఒండ్రు మట్టి నేలలు అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 35th క్వశ్చన్. నైరుతి ఋతుపవన కాలంలో తమిళనాడు పొడిగా ఉండడానికి కారణం ఏంటి? పొడిగా ఉండడానికి. సో ఫస్ట్ వన్ బంగాళాఖాత ఋతుపవన గాలులు తమిళనాడు తీరానికి సమాంతరంగా కదలడము. సెకండ్ వన్ ఋతుపవన గాలులు తమిళనాడు భూభాగం చేరే సమయానికి అవి పొడిగా మారడము. థర్డ్ వన్ పశ్చిమ కనుమల పర్వత పరాన్ముఖ దిశలో ఉండడము. ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా సరైనవే. ఏంటంటే నైరుతి ఋతుపవన కాలంలో తమిళనాడు పొడిగా ఉండడానికి కారణం ఏంటంటమ్మా? బంగాళాఖాతంలో ఋతుపవన గాలులు తమిళనాడు తీరానికి సమాంతరంగా కదలడం వలన మనకి ఈ యొక్క తమిళనాడు అనేది పొడిబారుతుంది. అలాగే ఋతుపవన గాలులు తమిళనాడు భూభాగం చేరే సమయానికి కూడా అవి పొడిగా మారుతాయి కాబట్టి ఈ యొక్క తమిళనాడు పొడిగా ఉంటుంది. అలాగే పశ్చిమ కనుమల పరాన్ముఖ దిశలో ఉండడం వల్ల కూడా ఈ యొక్క తమిళనాడు పొడిగా ఉంటుంది. ఈ 3 కూడా మనకి కారణాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పంజాబ్ రాష్ట్రంలో గల ప్రాజెక్టులను గుర్తించము. ఫస్ట్ వన్ నంగల్ ప్రాజెక్ట్, సెకండ్ వన్ హరికే ప్రాజెక్ట్, థర్డ్ వన్ షాపూర్ కండి ప్రాజెక్ట్, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పంజాబ్ రాష్ట్రంలో గల ప్రాజెక్టులు నంగల్ ప్రాజెక్ట్, హరికే ప్రాజెక్ట్, షాపూర్ కండి ప్రాజెక్ట్. ఈ 3 కూడా మనకి ఈ యొక్క పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు. ఓకేనా, నంగల్ ప్రాజెక్ట్, హరికే ప్రాజెక్ట్, షాపూర్ కండి ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రధాన అటవీ ఉత్పత్తులు రాష్ట్రాలలో సరైన జతలను గుర్తించము. ప్రధాన అటవీ ఉత్పత్తి ఏ తునికాకు, బి గమ్స్, సి రెసిన్స్. రాష్ట్రం మధ్యప్రదేశ్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్. సో ఆప్షన్స్ సరైన జాతలు గుర్తించమన్నాడు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ ఏసీ, ఫోర్త్ వన్ ఏబిసి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 3 కూడా సరైనవే. ఇక్కడ తునికాకు ప్రధాన అటవీ ఉత్పత్తి ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. తునికాకు ప్రధాన అటవీ ఉత్పత్తి గల రాష్ట్రం ఏదమ్మా? మధ్యప్రదేశ్. అలాగే గమ్స్ ప్రధాన అటవీ ఉత్పత్తి గల రాష్ట్రం జార్ఖండ్. గమ్స్ ప్రధాన అటవీ ఉత్పత్తి గల రాష్ట్రం జార్ఖండ్. తర్వాత రెసిన్స్ ప్రధాన అటవీ ఉత్పత్తి గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. రెసిన్స్ ప్రధాన అటవీ ఉత్పత్తి గల ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్. ఈ 3 మనకి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతాన్ని గుర్తించము. ఫస్ట్ వన్ లంబసింగి, సెకండ్ వన్ హగరి నదిలోయ, థర్డ్ వన్ సీలేరు శబరి నదిలోయ, ఫోర్త్ వన్ రెంట చింతల. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం సీలేరు శబరి నదిలోయ. సీలేరు శబరి నదిలోయలో మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేసీ కెనాల్కు సంబంధించి సరైనది గుర్తించము.
ఏ దీని పూర్తి పేరు కర్నూలు కడప కాలువ, బి ప్రాజెక్టు స్థలం వచ్చేసరికి సుంకేసుల గ్రామము, సి నీటి కేటాయింపు 39.90 టీఎంసీల నికర జలాలు, డి ఆయకట్టు 2.66 లక్షల ఎకరాలు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి మాత్రమే, సెకండ్ వన్ బీసీ మాత్రమే, థర్డ్ వన్ ఏ బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ బి సి మరియు డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ బి సి మరియు డి కేసీ కెనాల్కు సంబంధించి సరైనవి. ఈ యొక్క 4 కూడాను దీని యొక్క పూర్తి పేరు, ఈ యొక్క కేసీ కెనాల్ యొక్క పూర్తి పేరు కర్నూలు కడప కాలువ అంటారు. అలాగే ఈ ప్రాజెక్టు స్థలం వచ్చేసరికి సుంకేసుల గ్రామము, నీటి కేటాయింపు 39.90 టీఎంసీల నికర జలాలు. దీని యొక్క కేసీ కెనాల్ యొక్క ఆయకట్టు 2.66 లక్షల ఎకరాలు. ఓకేనా, ఆయకట్టు 2.66 లక్షల ఎకరాలు, నీటి కేటాయింపు 39.90 టీఎంసీల నికర జలాలు, ప్రాజెక్ట్ స్థలం వచ్చేసరికి సుంకేసుల గ్రామము, ఈ యొక్క కేసీ కెనాల్ యొక్క పూర్తి పేరు కర్నూలు కడప కాలువ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో విపత్తు ఉపశమన శిక్షణకు సంబంధించి అత్యున్నత సంస్థ ఏది? ఏ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, బి జాతీయ పౌర రక్షణ కళాశాల, సి జాతీయ అగ్నిమాపక సంస్థ. ఫస్ట్ వన్ ఏ బి, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ ఏసి, ఫోర్త్ వన్ ఏ బి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ, బి మాత్రమే సరైనది. దేశంలో విపత్తు ఉపశమన శిక్షణకు సంబంధించి అత్యున్నత సంస్థ ఏది అంటే జాతీయ పౌర రక్షణ కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాల. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ జాతుల గేదెలు రాష్ట్రాల జతలలో సరైన దాన్ని గుర్తించుము. ఫస్ట్ వన్ బద్వారి ఉత్తరప్రదేశ్, సెకండ్ వన్ నీలిరావి పంజాబ్, థర్డ్ వన్ హయసానా గుజరాత్, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా సరైనవే. బద్వారి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ అమ్మ, నీలిరావి వచ్చేసరికి పంజాబు, హయసానా వచ్చేసరికి గుజరాత్. ఈ 3 కూడా గేదెలు. బద్వారి గేదెలు ఉత్తరప్రదేశ్లో, నీలిరావి గేదెలు పంజాబ్లో, హయసానా గేదెలు గుజరాత్లో. ఈ 3 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, సౌరశక్తిని ఉష్ణశక్తిగా మార్చే సాంకేతిక పరిజ్ఞానం ఏది? ఫస్ట్ వన్ సోలార్ థర్మల్, సెకండ్ వన్ సోలార్ ఫోటో వోల్టాయిక్స్, థర్డ్ వన్ ఫోటాన్ సింథసిస్, ఫోర్త్ వన్ సోలార్ కరెంట్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, సోలార్ థర్మల్. సౌరశక్తిని ఉష్ణశక్తిగా మార్చే సాంకేతిక పరిజ్ఞానం సోలార్ థర్మల్ అంటారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక్కటే మాత్రమే సరైందమ్మా, ఫస్ట్ వన్ మాత్రమే. సో సౌరశక్తిని ఉష్ణశక్తిగా మార్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏమంటారు? సోలార్ థర్మల్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, థోరియం గనుల విస్తరణను గల ప్రాంతాలను గుర్తించుము. ఏ పాల్ఘాట్, క్విలాన్, బి విశాఖ తీరము, సి బిలాస్పూర్, డి మధురై. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి మాత్రమే, సెకండ్ వన్ బి సి మాత్రమే, థర్డ్ వన్ ఏ బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ బి సి మరియు డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏ బి మాత్రమే. థోరియన్ గన్లు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే పాల్ఘాట్, క్విలాన్, అలాగే విశాఖ తీరము. ఈ 2 దగ్గరలో మనకి థోరియం గనులు అయితే ఉండడం జరిగింది. ఏంటంటమ్మా? పాల్ఘాట్, అలాగే క్విలాన్, అలాగే విశాఖ తీరము. సో నెక్స్ట్ క్వశ్చన్, 44th క్వశ్చన్, పంచదార పరిశ్రమ చెరకు పండే ప్రాంతాల సమీపంలో కేంద్రీకృతమై ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఏ చెరకు గడ్డను నరికిన 24 గంటల్లోపు గానుగ ఆడించకపోతే అందులో సుక్రోజ్ పరిమాణం తగ్గిపోతుంది. బి నైపుణ్యం గల కార్మికుల అవసరం వలన. సి చెరకు అనేది బరువైన ముడి పదార్థం అయినందున రవాణా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ ఏ బి, థర్డ్ వన్ బీసీ, ఫోర్త్ వన్ ఏ బి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఈ 3 కూడా మనకి సరైనవే. చెరుకు గడను నరికిన 24 గంటల్లో గానుగ ఆడించకపోతే ఆ చెరకులో ఉండేటువంటి సుక్రోజ్ పరిమాణం తగ్గిపోతుంది. ఆ పంచదారలో ఉండే ఆ తీపిలో ఉండేటువంటి సుక్రోజ్ పరిమాణం అనేది తగ్గిపోతుంది. అలాగే నైపుణ్యం గల కార్మికులు అవసరం వలన కూడా మనకి ఈ యొక్క సమీపంలో ఆ చెరకు పండే ప్రాంతాల సమీపంలోనే పంచదార పరిశ్రమ ఉంటుంది. అలాగే చెరకు అనేది బరువైన ముడి పదార్థం కాబట్టి రవాణా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకు దగ్గరలో అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంతర్జాతీయ విమానాశ్రయాలు నెలకొల్పబడి ఉన్న ప్రాంతాల్లో సరైన జతలను గుర్తించుము. ఏ ఛత్రపతి శివాజీ ముంబై, బి అన్నాదురై చెన్నై, సి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోల్కతా, డి వడోదరా గుజరాత్. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి, సెకండ్ వన్ బి సి, థర్డ్ వన్ ఏ బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ బి సి మరియు డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఛత్రపతి శివాజీ ముంబై, అన్నాదురై చెన్నై. ఓకేనా. అంతర్జాతీయ విమానాశ్రయాలు ఛత్రపతి శివాజీ విమానాశ్రయం ముంబైలో ఉంది, అన్నాదురై విమానాశ్రయం చెన్నైలో ఉంది. అన్నాదురై విమానాశ్రయం చెన్నైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మండలమైన ఉత్తర కోస్తా మండలంలో గల మృత్తిక లేదా మృత్తికలను గుర్తించము. ఏ ఒండ్రు మృత్తికలు, బి ఎరుపు మృత్తికలు, సి లవణ మృత్తికలు, డి లాటరైట్ మృత్తికలు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి, సెకండ్ వన్ బి సి, థర్డ్ వన్ ఏ బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ బి సి మరియు డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఏ బి సి మరియు డి. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మండలమైన ఉత్తర కోస్తా మండలంలో గల మృత్తిక లేదా మృత్తికలు ఏంటేంటి? ఒండ్రు మృత్తికలు, ఎరుపు మృత్తికలు, లవణ మృత్తికలు, లాటరైట్ మృత్తికలు. ఈ 4 కూడా మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తర కోస్తా మండలంలో ఉన్నటువంటి మృత్తికలు. నెక్స్ట్ క్వశ్చన్, 47th క్వశ్చన్, క్రింది వాటిలో సరైన జతలను గుర్తించుము. ఏ కాటన్ రీసెర్చ్ సెంటర్ నంద్యాల, బి సిట్రస్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి, సి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కొవ్వూరు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి, సెకండ్ వన్ బి సి, థర్డ్ వన్ ఏ సి, ఫోర్త్ వన్ ఏ బి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ బి మరియు సి. కాటన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది? నంద్యాలలో ఉంది. అలాగే సిట్రస్ రీసెర్చ్ సెంటర్ తిరుపతిలో ఉంది. హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కొవ్వూరులో ఉంది. ఈ 3 కూడా మనకి సరైనవే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో గల జనపనార పరిశ్రమకు సంబంధించి సరైనది గుర్తించుము. ఏ రాష్ట్రంలో జనపనార ముఖ్యంగా కోస్తా జిల్లాలోని శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం, గుంటూరు, బాపట్ల, తూర్పుగోదావరి, కాకినాడల్లో ఈ పంట వ్యాప్తి ఎక్కువగా ఉంది. బి విజయనగరం జిల్లా నెల్లిమర్ల తాలూకాలో నెల్లిమర్ల జనపనార మిల్లు 1930లో స్థాపించారు. సి రాష్ట్రంలో 8 జనపనార మిల్లులు కలవు. డి రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో 4 యూనిట్లు ఉన్నాయి. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి, సెకండ్ వన్ బి సి, థర్డ్ వన్ ఏ బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ బి సి మరియు డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ బి సి మరియు డి. జనపనార పరిశ్రమకు సంబంధించి ఈ రాష్ట్రంలో జనపనార ముఖ్యంగా కోస్తా జిల్లాలోని శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం, గుంటూరు, బాపట్ల, తూర్పుగోదావరి, కాకినాడల్లో ఈ పంట వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఏ పంట? జనపనార. అలాగే విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల తాలూకాలో నెల్లిమర్ల జనపనార మిల్లు ఎప్పుడు స్థాపించారు? 1930లో స్థాపించారు. మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని జనపనార మిల్లులు కలవు? 8 జనపనార మిల్లులు కలవు. అలాగే రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 4 యూనిట్లు ఉన్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపదకు సంబంధించి సరైనది గుర్తించుము. ఏ రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో ఖనిజాలు ప్రధాన వాటా కలిగి ఉన్నాయి. బి పలు రకాల శిలలు మరియు ఖనిజాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా రత్నగర్భగా పిలువబడుతుంది. సి పల్నాడు జిల్లాలోని అగ్నిగుండాల వండ్లమోటు ప్రాంతాలు రాగి, జింకు, వెండి లోహాలకు ప్రసిద్ధి. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి, సెకండ్ వన్ బి సి, థర్డ్ వన్ ఏ సి, ఫోర్త్ వన్ ఏ బి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 3 కూడా సరైనవే. ఏంటేంటి? ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపదకు సంబంధించి సరైనవి ఏంటేంటి? రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో ఖనిజాలు ప్రధాన వాటా కలిగి ఉన్నాయి. ఈ ఖనిజాలు అనేవి ఎక్కువ ఆర్థిక వృద్ధిలో అయితే ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి. అలాగే పలు రకాల శిలలు మరియు ఖనిజాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రత్నగర్భగా పిలువబడుతుంది. ఆంధ్రప్రదేశ్ అనేది పలు రకాల శిలలకు మరియు ఖనిజాలకు నిలయమై ప్రపంచవ్యాప్తంగా ఏ పేరుతో పిలువబడుతుంది? రత్నగర్భగా. నా పేరేనండి. సో నెక్స్ట్, పల్నాడు జిల్లాలోని అగ్నిగుండాల, బండ్లమోటు ప్రాంతాలు రాగి, జింకు, వెండి లోహాలకు ప్రసిద్ధి. చూసుకోండి, పల్నాడు జిల్లాలోని అగ్నిగుండాల అలాగే బండ్లమోటు ప్రాంతాలు రాగి, జింకు, వెండి లోహాలకు ప్రసిద్ధి. ఈ 3 కూడా మనకి సరైన క్వశ్చన్స్కి సరైన ఆన్సర్సే. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించిన విమానాశ్రయాలను గుర్తించుము. ఏ విశాఖపట్నం, బి విజయవాడ, సి తిరుపతి, డి కడప. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి మాత్రమే, సెకండ్ వన్ బి సి మాత్రమే, థర్డ్ వన్ ఏ బి మరియు సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ బి సి మరియు డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ బి సి మరియు డి ఈ 4 కూడా మనకి సరైనవే. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించిన విమానాశ్రయాలు విశాఖపట్నం విమానాశ్రయం, విజయవాడ విమానాశ్రయం, తిరుపతి విమానాశ్రయం, కడప విమానాశ్రయం. ఓకేనా? ఈ 4 కూడా మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్లో గుర్తించినటువంటి విమానాశ్రయాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గల తెగల గురించి సరైనది ఏది? ఏ రాష్ట్రంలో యానాదులు ఎక్కువగా ఉన్న జిల్లా నెల్లూరు, బి రాష్ట్రంలో చెంచులు ఎక్కువగా ఉన్న జిల్లా నంద్యాల, సి రాష్ట్రం జనాభాలో షెడ్యూల్డ్ తెగల జనాభా 5.53%. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ బి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ 3 కూడా మనకి సరైనవే. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గల తెగల గురించి సరైనవి ఏంటంటే అంటే రాష్ట్రంలో యానాదులు ఎక్కువగా ఉన్న జిల్లా ఏదమ్మా? నెల్లూరు. మన ఆంధ్రప్రదేశ్లో యానాదులు ఎక్కువగా ఉన్న జిల్లా నెల్లూరు. రాష్ట్రంలో చెంచులు ఎక్కువగా ఉన్న జిల్లా నంద్యాల. చెంచులు ఎక్కువగా ఉన్న జిల్లా నంద్యాల. రాష్ట్రం జనాభాలో షెడ్యూల్డ్ తెగల జనాభా 5.53%. ఎస్టీ షెడ్యూల్ తెగలు అంటే ఎస్టీ జనాభా ఎంత? 5.53%. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం వివాహానికి సంబంధించి ఇద్దత్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ ముస్లిం వివాహ లక్ష్యాలు, సెకండ్ వన్ స్త్రీ తన భర్త నుండి విడాకులు తీసుకునే సమయంలో వేచి ఉండే సమయము, థర్డ్ వన్ మొహర్ చెల్లింపులకు సంబంధించి విధి విధానాలు, ఫోర్త్ వన్ విడాకులు తీసుకున్న తర్వాత స్త్రీ మరో వివాహాన్ని చేసుకోవడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్త్రీ తన భర్త నుండి విడాకులు తీసుకున్న సమయంలో వేచి ఉండే సమయాన్ని ఈ ముస్లిం వివాహానికి సంబంధించి ఇద్దత్ అంటారు. చూసుకోండి, ఇద్దత్ అంటే ఏంటి? స్త్రీ తన భర్త నుండి విడాకులు తీసుకునే సమయంలో వేచి ఉండే సమయాన్ని ఇద్దత్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం వలసల గురించి సరైన దాన్ని గుర్తించండి. ఏ 45.58 కోట్ల భారతీయులు వలసదారులుగా గుర్తించబడ్డారు. బి 64% వలస 10 సంవత్సరాల క్రితమే జరిగింది. సి దేశంలో ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య వలసలు ఎక్కువగా ఉన్నాయి. డి బాహ్య వలసలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ సి మరియు డి, ఫోర్త్ వన్ ఏ బి సి మరియు డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఏ బి సి మరియు డి. ఓకేనా? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం వలసల గురించి సరైనవి ఏంటంటే 45.58 కోట్ల భారతీయులు వలసదారులుగా గుర్తించబడ్డారు 2011 జనాభా లెక్కల ప్రకారం. అలాగే 64% మంది వలస 10 సంవత్సరాల క్రితమే జరిగింది. 64% వలస
10 సంవత్సరాల క్రితమే జరిగింది. అలాగే దేశంలో ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య వలసలు ఎక్కువగా ఉన్నాయి. బాహ్య వలసలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో దేనిలో ఉందమ్మా? బాహ్య వలసలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక పట్టణ జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్, సెకండ్ వన్ మహారాష్ట్ర, థర్డ్ వన్ తమిళనాడు, ఫోర్త్ వన్ మధ్యప్రదేశ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మహారాష్ట్ర. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక పట్టణ జనాభాను కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం జనసాంద్రత గురించి సరికానిది ఏది? ఫస్ట్ వన్ 2011లో దేశ జనసాంద్రత 325, సెకండ్ వన్ అధిక జనసాంద్రత గల రాష్ట్రం బీహార్, థర్డ్ వన్ అల్ప జనసాంద్రత గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, ఫోర్త్ వన్ 1 చదరపు కిలోమీటర్కు నివసించే జనాభాను జనసాంద్రత అంటారు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2011లో దేశ జనసాంద్రత అనేది 325 అనేది తప్పండి. మరి మిగతావన్నీ కూడా 3 సరైనవి. ఏంటేంటి? అధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది? బీహార్. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత గల రాష్ట్రం బీహార్, అల్ప జనసాంద్రత గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, 1 చదరపు కిలోమీటర్కు నివసించే జనాభానే జనసాంద్రత అని అంటారు. ఓకేనా? సో మరి 2011లో దేశం యొక్క జనసాంద్రత ఎంత అనేది మీరు కామెంట్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ద్రవిడియన్ భాషలు మాట్లాడే తెగలకు వెడ్డిడ్లు అనే పేరును పెట్టిన వారు ఎవరు? ఫస్ట్ వన్ దూబే, సెకండ్ వన్ రిస్లే, థర్డ్ వన్ ఎస్ఎస్ సర్కార్, ఫోర్త్ వన్ జిఎస్ ఘరియే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎస్ఎస్ సర్కార్. ద్రవిడియన్ భాషలు మాట్లాడే తెగలకు వెడ్డిడ్లు అనే పేరును పెట్టిన వారు ఎవరు అంటే ఎస్ఎస్ సర్కార్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ద్రవిడియన్ భాషలు మాట్లాడే తెగలు ఎవరు? ఏ షోల్గా, చెంచు, సెకండ్ వన్ ముత్తువన్, కాదర్, సి కనిక్కర్, పణ్యన్. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ ఏసీ, ఫోర్త్ వన్ ఏబి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా, ఏ, బి మరియు సి. ద్రవిడియన్ భాషలు మాట్లాడే తెగలు ఏంటేంటి? షోల్గా, చెంచు, ముత్తువన్, కాదర్, కనిక్కర్, పణ్యన్. ఇవన్నీ కూడా మనకి ద్రవిడియన్ భాషలు మాట్లాడే తెగలు. ఏంటంటే షోల్గా, చెంచు, ముత్తువన్, కాదర్, కనిక్కర్, పణ్యన్ ఇవన్నీ కూడా ద్రవిడియన్ భాషలు మాట్లాడేటువంటి తెగలు. నెక్స్ట్ క్వశ్చన్. గిరిజన సముద్ధరణ కొరకు 5 ప్రాథమిక సూత్రాలను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ వెరియల్ ఎల్విన్, సెకండ్ వన్ ఎస్కే బోస్, థర్డ్ వన్ జవహర్లాల్ నెహ్రూ, ఫోర్త్ వన్ జైపాల్ సింగ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జవహర్లాల్ నెహ్రూ. గిరిజన సముద్ధరణ కొరకు 5 ప్రాథమిక సూత్రాలను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వారు ఎవరమ్మా? జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్. పవిత్ర భావనలను సంబంధించిన విశ్వాసాలు, ఆచరణ ఏకీకృత వ్యవస్థ మతం అని నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? ఫస్ట్ వన్ రాడ్క్లిఫ్ బ్రౌన్, సెకండ్ వన్ మలినోస్కీ, థర్డ్ వన్ దుర్కహైమ్, ఫోర్త్ వన్ పైవార్ అందరూ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేయండి. మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో పెట్టడం జరిగింది. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూసుకోండి అమ్మా. అన్ని ప్లేలిస్ట్లో కూడా మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేసి పెట్టాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు చాలా అంటే చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, దుర్కహైమ్.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పవిత్ర భావనలకు సంబంధించిన విశ్వాసాలు, ఆచరణ, ఏకీకృత వ్యవస్థ మతం అనే నిర్వచనాన్ని ఇచ్చింది దుర్కహైమ్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలు ఎక్కువగా ఏ ప్రాంతాలకు వలసపోవాలని భావిస్తారు? ఏ నగర జీవన ప్రమాణ స్థాయి, పౌర సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు, బి వివిధ రకాల ఉపాధి లభించే ప్రాంతాలకు, సి నగరానికి చేరువగా ఉన్న ప్రాంతాలకు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ ఏసీ, ఫోర్త్ వన్ ఏబి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ, బి మరియు సి ఈ మూడు కూడా మనకి సరైనవి. ప్రజలు ఎక్కువగా ఏ ఏ ప్రాంతాలకు వలసపోవాలని భావిస్తారమ్మా? నగర జీవనం ప్రమాణ స్థాయి, పౌర సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు, అలాగే వివిధ రకాల ఉపాధి లభించే ప్రాంతాలకు, అలాగే నగరానికి చేరువగా ఉన్న ప్రాంతాలకు. ఈ మూడు రకాల సౌకర్యాలు సదుపాయాలు ఉంటే ప్రజలు వలసపోవాలని భావిస్తారు. ఓకేనా? సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి షేర్ చేసి మన ఛానల్ని చెప్పండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.